పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. తండ్రి, మీరు అల్ఫయు ఒమెగై ఉంటూ ఉన్నారు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో ఉండు సర్వాధికారి మీరే. మొదటివాడు కడపటివాడు నేనే, జీవించువాడును నేనే అన్నారు. మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నారన్నారు. ప్రభా, ఆది నుండి అయా మీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, కొనసాగింపు చేస్తూ ఉంది. మా యొక్క శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ప్రతికూల సమస్యల్లో తండ్రి, ప్రతి విషయంలో మేము నీరసించిపోక, వెనుదిరిగిపోక, జారిపోకుండా తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ నడిపిస్తూ ఉన్నారయ్యా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, సెంగిపేట గ్రామంలో యూసువై పరిచర్య ద్వారా నిన్న సువార్త జరిగి ఉన్నది. తండ్రి, విత్తబడిన సువార్త విత్తనాల గురించి ప్రార్థిస్తున్నాం. మీ ప్రియులు, మీ దాసులు, మీ పిల్లలు ఏ మాటలు అయితే ఆ గ్రామంలో చెప్పి ఉన్నారో ఆ మాటలు ఫలించి మొలకెత్తులాగిన తండ్రి సహాయం చేయండి. అక్కడ విన్న వారి హృదయాల్లో నాటబడలాగిన సహాయం చేయండి. ఆ ఊరిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, సంఘము అసంపూర్తిగా కట్టబడిందని తెలుసుకుంటున్నాం, తెలియజేస్తున్నారు. ఆ రోజునైనా జెరుబ్బాబెల్ నాయకత్వంలో 50,000 మందిని తీసుకుని వెళ్ళినప్పుడు సంఘము నిర్మాణం చేయబడి 16 సంవత్సరాలు ఆగిపోయినట్టు మేము చరిత్రలో చూస్తున్నాం. తర్వాత ఎజ్రా వచ్చి తండ్రి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి మళ్ళీ సంఘం పూర్తి చేసినట్లు, ఆ తర్వాత నెహమ్యా వచ్చి ప్రాకారాలు కట్టినట్లు మేము చూస్తున్నాం. ఇదిగో ప్రభా, ఆ సంఘం ఎందుకు ఆగిపోయినదో మీకు తెలుసు. బిడ్డలను లేవనెత్తండి, విశ్వాసం బలపరచండి. ఆ సంఘాన్ని పూర్తిగా కట్టడానికి అవసరమైనటువంటి అన్నిటినీ సమకూర్చమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. ఆ సంఘాన్ని కట్టడానికి వనరులు కావచ్చు, విశ్వాసం కావచ్చు, భక్తి కావచ్చు, రేకెత్తించమని, ఉత్సాహపరచమని తండ్రి ప్రోత్సహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, కనికరించి కృప చూపించి, మీ ఆలయమే కదా ప్రభా మాకు దేవాలయం లాంటిది అయ్యా. మీ ఆలయం లేకపోతే మేము బ్రతకగలమా? మేము జీవించగలమా? మమ్మల్ని సరిచేసేది, మమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పి తండ్రి మీ యొక్క జీవము కలిగిన మాటలు వినగలిగేది సంఘము దేవాలయంలోనే కదా. కాబట్టి ప్రభా, కట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, చిన్న పాప బేబీ బ్లెస్సీ ఆరోగ్యం గురించి ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, సహాయం చేయండి తండ్రి. మా యొక్క ఉనికి మీ దగ్గరే, మా ఆరోగ్యము మీలోనే తండ్రి. ఇదిగోనైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు రకరకాలుగా ఆలోచనలు తండ్రి, మీలో జీవించలేము, మీలో ఆనందించలేము, మిమ్మల్ని కోరుకునేలేము. తండ్రి, సహాయం చేసి చిన్న బిడ్డని తండ్రి స్వస్థపరచమని అయ్యా. మీకు తగిలిన గాయముల చేతే మాకు స్వస్థతని మీ వాక్యం సెలవిచ్చినట్టుగా తండ్రి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ యొక్క రక్తాన్ని నర నరాల్లో ప్రోక్షించండి. ఆ ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న రుగ్మతను తీసివేయండి తండ్రి. మునుపటి లాంటి సంతోషాన్ని, ఆరోగ్యాన్ని దయచేసి మీరే గొప్ప దేవుడని తండ్రి, మీ ద్వారా స్వస్థతని, మీ ద్వారా రక్షణని ఆ బిడ్డ తెలుసుకునేలాగిన, ఆ కుటుంబం తెలుసుకునేలాగిన, ఆ తల్లిదండ్రులు తెలుసుకునేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే ప్రభువా, దినకరు వాణి భార్యాభర్తల గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో సమాధానము, సఖ్యత, సంతోషము ఉండలాగిన కనికరించండి నాయన. సహాయం చేయండి అయ్యా. ఏ కుటుంబంలో అయితే మీరుంటారో, ఏ కుటుంబం అయితే మిమ్మల్ని కేంద్రీకృతం చేసుకుని జీవిస్తూ ఉంటుందో ఆ కుటుంబంలో సమృద్ధి అయిన దీవెనలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సఖ్యత ఉంటుంది, తగ్గింపు తత్వం ఉంటుంది, అర్థం చేసుకునే విధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నాయన, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఇరువురుని బట్టి అయ్యా, ఒకవేళ తప్పులు జరిగినట్లయితే క్షమించి మన్నించమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి సంతానంగా ఇచ్చున్నారు ప్రభా. అఖిల
అమ్మాయిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అమ్మాయి కూడా గైనిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుందని మేము ఎరిగి ఉన్నాం తండ్రి. నాయన మీ కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. అఖిలాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఆ యొక్క సమస్యలు ఏంటి మీకే తెలుసు ప్రభా. మనుషులుగా మా ఆలోచనలు వేరు, మా యొక్క ఉద్దేశాలు వేరు, మా యొక్క విధి విధానాలు వేరు కనుక తండ్రి సరిచేసి అయ్యా ఈ 3 అంశాలు బట్టి తండ్రి మీ సముఖంలో పెడుతున్నాం. కనికరించి కృప చూపించి చక్కని జవాబులు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మా తండ్రి, జీవం గల మా దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అయ్యా ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధానానికి రావడానికి, నీ మాటలు వినడానికి తండ్రి ప్రభువా మాకు అవకాశం అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడినటువంటి మాట నీ లేఖనాల్లో ఉంది తండ్రి. బ్రతుకుతున్నామంటే కేవలం నీకు వాక్యం, ఈ వాక్యం ద్వారా మాత్రమే జీవాలు పరిచర్యలు ప్రభువా ఆత్మ సంబంధం ముందుకు నడిపిస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువా తండ్రి ప్రభా ఈ టీంలో ఉన్నటువంటి తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి నేను ప్రభువా ఆయన మీ వీళ్ళు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తండ్రి మీరు తొలగించండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభు, నీకు స్తోత్రాలు. ముఖ్యంగా తండ్రి ఈశ్వర టీంలో ఉన్నటువంటి ప్రభు అధ్యక్షుల వారు తండ్రి ప్రభువా ఆయన టీంలో ఉన్నటువంటి ప్రభునైనా తండ్రి ప్రభా నైనా తండ్రి కమిటీ వారిని కూడా మేము ఆయన ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా ప్రభునైనా మనోజమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు, మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి. అయ్యా ప్రభు నీ యొక్క రెక్కల చాటున భద్రపరచుకోండి, ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా ఆయుష్ను మీరు పెంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రభు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము నీ కృప ద్వారా మాత్రమే పొందుకోగలం. అయ్యా ఈ యొక్క తండ్రి ప్రభు డాక్టర్లు కూడా వారిని మీరు వాడుకోండి ప్రభువా. మీరు వాడుకుంటే తప్ప వారికి ట్రీట్మెంట్ ఇవ్వలేరు. వారికి సముచితమైనటువంటి జ్ఞానం చేత సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభువనైనా ఎలా ఇవ్వాలో ఈ ఆలోచనల ద్వారా బయలుపరిచి నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మంజుష గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ను పెంచండి ప్రభువా. నీ కృపలో తండ్రి ప్రభువా వర్ధిలింపజేసి కుటుంబాన్ని కూడా అయా మీరు జ్ఞాపకం చేసుకొని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభువా మిజోరాం రాష్ట్రం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభువా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభు ఈ దినాల్లో అయా ప్రభునైనా క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ప్రభువా. ఆ రాష్ట్రంలో కూడా ఒకవేళ ప్రభు అటువంటి పరిస్థితి ఉందేమో మాకు తెలియదు, కానీ ఆ రాష్ట్రంలో జిల్లాల్లో, గ్రామాల్లో, మండలాల్లో ఈ సత్య సువార్తకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి అధికారినితో మీరు మాట్లాడండి ప్రభువా, నీకు స్తోత్రాలు. మీ కృప చూపించండి తండ్రి. అయ్యా ప్రభువా ఆ యొక్క రాష్ట్రం యొక్క రాజధాని ఐజ్వాల్ కొరకు తండ్రి ఆ యొక్క ఆయన ప్రభు రాజధాని ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సీఎం గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా సమయోచితంగా ప్రభు రాష్ట్రాన్ని పరిపాలించడానికి, బీదల పట్ల న్యాయాన్ని చేకూర్చడానికి అయా ప్రభువా నీ కృప చూపించండి ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ దినం తండ్రి అయ్యా ప్రభు భవాని గారు వారి యొక్క గృహాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా యెహోవా ఇల్లు కట్టిన కట్టువారి ప్రయాస వ్యర్థమని లేఖనాలు బోధిస్తున్నాయి. నిజంగా ఇంటికి పునాది వేసినప్పటి నుంచి కూడా ఇంతవరకు ప్రభు మీరే కాపాడుకుంటూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రభు సమకూరుస్తున్నారు. అయ్యా ప్రభు మనుషుల ద్వారా కట్టే ఇల్లు అది కొంతకాలం ఉంటుంది, కానీ నీ కృప ద్వారా కట్టే ఇల్లు తండ్రి అది చాలా సంవత్సరాలు ఉంటది. ముఖ్యంగా ఇహ మందును పరమందును కూడా నీ బిడ్డలకు తండ్రి ప్రభు మంచి గృహాన్ని ఏర్పాటు చేయండి. నీ కొందనాలు స్తోత్రులు ప్రభు. ఆ గృహానికి స్లాబ్ వేస్తున్నదో ప్రభు పని వారి పని చేస్తున్నప్పుడు అందరూ కూడా ప్రభు ఆ యొక్క పనిలో ప్రభు ఎటువంటి హాని కలగకుండా ప్రతి అవసరత కూడా ప్రభు మీరు తీర్చి నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. ఈ గృహము తండ్రి ప్రభు అయినా అందరూ కూడా ఆ గృహం ఉన్నటువంటి వారు అయా అందరూ కూడా ప్రభు వర్ధులు లాగున ఆశీర్వదింపలాగున కృప దయచేయండి. ఆ యొక్క పని పూర్తయ్యేంత వరకు ప్రభు నీకు ఆపదల ఉంచి మహిమ పొందుకోమని అయ్యా ప్రభు మా యొక్క యూసువే టీంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు
సిస్టర్ ఓకే సార్, ఇస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము మనకును, వాక్యమైన ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును, ముఖ్యమైన సంఘమునకును ఇది మొదలుకొని సదాకాలము తోడుగా ఉండి ముందుకు నడిపించబడును గాక. ఆమేన్. 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 ఆమేన్.